ఒంగోలులో ప్రకాశం భవన్ ఆవరణలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు అన్నం రామనారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామంచెల్ల జనార్దన్, సంతనోతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, కందుకూరు శాసనసభ్యులు ఇట్లూరి నాగేశ్వరరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెల్ల సత్య, టూరిజం బోర్డు చైర్మన్ నోకసాని బాలాజీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంకు ముందుగా ఇటీవల భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో వీరమరణం చెందిన శ్రీ సత్యసాయి జిల్లా వాస్తవ్యుడు మురళీ నాయక్ కి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.